మనం ఎన్నో చూసాము చరిత్రలో. కానీ ఇంత చెత్త ప్రభుత్వం, చెక్ డ్యామ్లను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవరైనా నిర్మాణాలు చేస్తారు, మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు. పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు పేలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం. దానికి వంతపాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం. కూల్చివేతలు, పేదల ఇల్లు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు 2 ఏళ్లలో. ఇక ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు. మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు. నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి. ఎక్కడ? అశోక్ నగర్ నడి చౌరస్తాలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి. ఉరి తీసుకుంటూ పోతే 420 హామీలు ఎక్కొట్టినందుకు 420 సార్లను నీ 420 కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, పనికిమాలిన చెత్తవాగుడు వాగుతూ, నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే, సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు, అంగుష్టమాత్రుడు, ఒక నికృష్టుడు, ఇవన్నీ మనకు తెలుసు. సర్వభ్రష్ట ప్రభుత్వానికి ఇవాళ అధినేత ఈ ముఖ్యమంత్రి. సర్వభ్రష్ట ప్రభుత్వం ఇది, ఈ రంగం ఆ రంగం అని కాదు.